రైట్. ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ కోసం హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం సిద్ధమైంది. మెస్సీతో సీఎం రేవంత్ రెడ్డి ఆడబోయే ఫ్రెండ్లీ మ్యాచ్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సాయంత్రం 7 గంటలకు ఉప్పల్ స్టేడియంలో అందరూ ఎదురు చూస్తున్న ఈ మ్యాచ్ జరగనుండగా ఆ క్షణం కోసం అభిమానులు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. విశాల్, చెప్పండి అప్డేట్. రైట్ దుర్గా ప్రసాద్, ప్రస్తుతం భారత్ లో మెస్సీ మానియా కొనసాగుతుంది. ఎక్కడ చూసినా, అటు సోషల్ మీడియాలో చూసినా, ప్రధాన టీవీ ఛానళ్లలో చూసినా, ఎక్కడ చూసినా మెస్సీ మెస్సీ గురించి మాట్లాడుకుంటున్నారు. ప్రముఖ ఫుట్బాల్ ప్లేయర్, ప్రపంచ ప్రఖ్యాత గుర్తింపు పొందిన ఫుట్బాల్ ప్లేయర్లలో ఒకరైన లియోనల్ మెస్సీ భారత్ కు దాదాపు 14 ఏళ్ల తర్వాత ఈ రోజు రావడంతో ఇక్కడ మెస్సీ గురించి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది భారత్ వ్యాప్తంగా. అయితే నిన్న రాత్రి 1 గంటలకు మెస్సీ భారత్ కు చేరుకున్నారు. కోల్కతా ఎయిర్పోర్ట్ నుంచి అక్కడ ఈ రోజు పాల్గొనబోయే కార్యక్రమాలలో మెస్సీ పాల్గొనబోతున్నారు. ఇక కోల్కతాలో ఫుట్బాల్ అభిమానులు, మెస్సీ అభిమానులు అందరూ కూడా తనకి ఎంతో గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు ఎయిర్పోర్ట్ దగ్గరికి. అంటే ప్రస్తుతం వింటర్ సీజన్ అయినప్పటికీ అర్ధరాత్రి చలి వేస్తున్నప్పటికీ కూడా అభిమానులందరూ ఆ స్టేడియం దగ్గర చేరుకున్నారు. ఆ తర్వాత ఆ రూట్, ఆ దారి గుండా వెళ్లే మెస్సీ రూట్ ఏదైతే మార్గం ఉంటుందో ఆ రూట్ నుండే కూడా అభిమానులు అటు ఇటు రోడ్లకు ఇరువైపులా నిలబడి తనని చూడాలని, తనకి హాయ్ చెప్పాలని ఇట్లా ఎంతో అభిమానంతో, ఎంతో ఉత్సాహంతో అందరూ కోల్కతాలో గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఇక ఈ రోజు మొత్తం 3 రోజుల గోటు పర్యటన మెస్సీ ఉంటుంది. ఈ రోజు, రేపు, ఎల్లుండి. ఈ రోజు కోల్కతాలోని ఒక స్టేడియంలో ఒక కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత తన మెస్సీ 70 అడుగుల మెస్సీ విగ్రహాన్ని తనే ఆవిష్కరించబోతున్నారు. ఇది ఒక అరుదైన ఘట్టం. ఎందుకంటే భారత్ లో ఎంతో మంది ప్రముఖ క్రికెటర్ దిగ్గజాలు ఉన్నారు. కానీ ఒక అర్జెంటీనాకు సంబంధించిన ఒక వ్యక్తి, ఫుట్బాల్ ప్లేయర్ అయిన మెస్సీ 70 అడుగుల విగ్రహాన్ని అక్కడ ప్రతిష్టాపించడం అనేది ఒక గొప్ప విషయంగా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ సచిన్ టెండూల్కర్, ఇతర సునీల్ గవాస్కర్, ఇతర ఎంతో మంది దిగ్గజాలు ఉన్నారు. వాళ్ళు ఎవరికి దక్కని ఒక అరుదైన అవకాశం మెస్సీకి దక్కింది. ఈ రోజు 70 అడుగుల మెస్సీ విగ్రహాన్ని అక్కడ ఆవిష్కరించబోతున్నారు. ఇప్పటికే ఆ వీడియో, ఆ 70 అడుగుల మెస్సీ విగ్రహం వీడియో అనేది ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇక మెస్సీ అక్కడ కూడా కోల్కతాలో కూడా మెస్సీ గ్రీట్ అండ్ మీట్ అని ఒక ఈవెంట్ ఉంటుంది. అక్కడ మెస్సీ తోటి కొంతమంది ఫోటోలు దిగుతారు. ఆ తర్వాత తను టీ షర్ట్ మీద సైన్ చేసిన ఆ ఒక జెర్సీని కొంతమంది సెలెక్టెడ్ ఉన్న వ్యక్తులకు మాత్రమే ఇస్తారు. ఇక మధ్యాహ్నం 2 గంటల నుంచి కోల్కతా నుంచి హైదరాబాద్ కి 2 గంటల తర్వాత కోల్కతా నుంచి హైదరాబాద్ చేరుకుంటారు. హైదరాబాద్ చేరుకున్న తర్వాత నేరుగా ఫలక్నామా ప్యాలెస్ కి మెస్సీ వెళ్తారు. ఆ ఫలక్నామా ప్యాలెస్ లో ఇక్కడ కూడా గ్రీట్ అండ్ మీట్ మెస్సీ అనే ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. అక్కడ ఒక కొద్దిసేపు, దాదాపు గంట పాటు అక్కడ మెస్సీ ఉండే అవకాశం ఉంది. అక్కడ ఇప్పటికే ఉన్న మంది తాము మెస్సీతో ఫోటో దిగేందుకు 10 లక్షల రూపాయల వరకు కూడా వాళ్ళు ఖర్చు పెట్టి ఇప్పటికే బుకింగ్ చేసుకున్నారు. అక్కడ ప్రోగ్రామ్ ఫలక్నామాలో అయిపోయిన తర్వాత నేరుగా ఒక కొంత గ్యాప్ తీసుకొని ఆ తర్వాత నేరుగా ఉప్పల్ క్రికెట్ స్టేడియం చేరుకుంటారు. ఇక 7 గంటల నుంచి 8:30 వరకు, అంటే దాదాపు గంటన్నర పాటు మెస్సీ క్రికెట్ స్టేడియం లో సందడి చేయబోతారు. ముఖ్యంగా అపర్ణ మెస్సీ, అదేవిధంగా రేవంత్ సింగరేణి RR9 అని 2 టీంల మధ్య ఈరోజు పోటీ ఉండబోతుంది. అయితే ప్రధాన పోటీ ప్రారంభం కావడానికంటే ముందు సీఎం రేవంత్ రెడ్డి, అదే విధంగా మెస్సీ, ఈ ఇద్దరు 10 నిమిషాల పాటు ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్, అంటే ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ వీళ్ళిద్దరు మాత్రమే ఆడతారని నిర్వాహకులు తెలిపారు. ఆ తర్వాత 2 టీంల మధ్య పోటీ ఉంటుంది. ఆ టీంలో గెలిచిన వారికి గోట్ కప్పుని మెస్సీ ఇవ్వబోతున్నారు. మెస్సీ చేతుల మీదుగా గెలిచిన వారికి, రన్నర్ అప్ కి ఇద్దరికి కూడా మెస్సీ అవార్డు ఇవ్వబోతున్నారు. వీటితో పాటు, అంటే మెస్సీ రావడం కంటే ముందు ఒక మ్యూజికల్ ఈవెంట్స్ ని కూడా నిర్వాహకులు ఏర్పాటు చేశారు. అభిమానులందరూ కూడా ఇప్పటికే దాదాపు 90% పైగా టికెట్లు అమ్ముడుపోయాయని నిర్వాహకులు తెలిపారు. పెద్ద ఎత్తున అభిమానులు, అంటే ఐపీఎల్ మ్యాచ్ లకు ఏ విధమైన క్రేజ్ ఉంటుందో ఈ ఫుట్బాల్ మ్యాచ్ కి అంతకన్నా ఎక్కువ క్రేజ్ మనకు కనిపిస్తుంది. అక్షల్, ఇప్పుడు మరి మెస్సీ అనగానే మరి ప్రపంచవ్యాప్తంగా ఎందుకంత క్రేజ్ వచ్చిందంటారు? రైట్. ముఖ్యంగా అర్జెంటీనా ఫుట్బాల్ కెప్టెన్ గా ఉన్న సమయంలో తను ఎన్నో అక్కడ కీలకంగా తన జట్టు ముందుకు తీసుకెళ్లడంలో ఒక మంచి పాత్ర పోషించడం, ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉండడము, అదేవిధంగా ఫుట్బాల్ అనేది మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు పొందిన ఒక గేమ్. క్రికెట్ కంటే కూడా ఫుట్బాల్ కి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలలో ఒక మంచి ఆదరణ ఉన్నది. క్రిస్టియానో రొనాల్డోకి పేరు రావడం కానీ, అదేవిధంగా ఇప్పుడు మెస్సీకి, అంతకు ముందు ఉన్న కొంతమంది మాజీ ఫుట్బాల్ ప్లేయర్లు అందరికీ కూడా వీళ్ళందరికీ పేరు రావడం
ముఖ్యంగా ప్రపంచ దేశాలలో ఎక్కువ దేశాలలో కొన్ని దేశాలలో క్రికెట్ కు ఒక ఆదరణ ఉంటుంది కానీ ఫుట్బాల్ కి మాత్రం ఎక్కువ దేశాలలో క్రేజ్ ఓకే. ఉండడం, మెస్సీ తన ఆట తీరుతోటి అందరినీ ఆకట్టుకోవడం, గోల్ వేయడం, ఆ మ్యాచ్ ని తన ఒంటి చేత్తో గెలిపించిన ఎన్నో కప్పు గెలవడం, ఇలాంటివి ఎన్నో కూడా రైట్. మెస్సీ సొంతం చేసుకున్నాడు. ఈ క్రేజ్ తోటే మెస్సీకి ప్రపంచ వ్యాప్తంగా ఒక క్రేజ్ ఉంది. ఇక ఈ రోజు భారత్ గతంలో 2011లో కూడా మెస్సీ ఇదే కోల్కతాకి వచ్చారు. అక్కడ ఒక కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. మళ్ళీ 14 ఏళ్ల తర్వాత మెస్సీ భారత్ కు రాబోతున్నారు. అయినప్పటికీ ఏం క్రేజ్ అనేది తగ్గలేదు. ఇక ఈ రోజు మన ఉప్పల్ స్టేడియంలో 7 గంటల నుంచి 8:30 వరకు గంటన్నర పాటు ప్రోగ్రామ్ సాగుతుంది. మరో ముఖ్యమైన విషయం, ఈ ఉప్పల్ క్రికెట్ స్టేడియం కు ఈ రోజు అంటే ఈ మ్యాచ్ చూసేందుకు, మెస్సీని కలిసేందుకు ఆ కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ కూడా ఈ రోజు ఉప్పల్ స్టేడియం కు వస్తారని మనకి సమాచారం అందింది. రైట్. దీంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు ఎస్. చేశారు ఉమ్. పోలీసులు, దుర్గాప్రసాద్. అంటే విషయాలు ఇప్పుడు ప్రత్యేకించి మరి భద్రతా చర్యలు అంటే మరి మెస్సీ వస్తున్నాడు కాబట్టి, రాహుల్ గాంధీ గారు వస్తున్నారు కాబట్టి మరి భద్రత అంచెల స్థాయి పెంచాల్సి ఉంది కదా, ఎటువంటి చర్యలు తీసుకున్నారు పోలీసు వారు? రైట్. ముఖ్యంగా పోలీసులు ఈ ఈవెంట్ ని సక్సెస్ఫుల్ చేయాలని 3,000 మంది పోలీసులని ఈ భద్రతా ఏర్పాట్లలో ఉంచారు. రైట్. సీసీ కెమెరాల పర్యవేక్షణ నిరంతరం కొనసాగుతుందని చెప్పారు. డ్రోన్లతోటి కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని కూడా చెప్పారు. ఇక ఐపీఎల్ మ్యాచ్ ఉన్నంత ఫ్రీ కొంత దానికంటే కూడా దీనికి ఇంకెక్కువ కొన్ని కండిషన్లు పోలీసులు పెట్టారు. అంటే పాసులు లేని వాళ్ళు కూడా కొంతమంది క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు అక్కడికి వచ్చే వాళ్ళు, టికెట్ లేని వాళ్ళు కూడా వచ్చారు. కానీ ఇప్పుడు Right. మాత్రం కేవలం ఈ మ్యాచ్ కోసం టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళని మాత్రమే ఆ దరిదాపుల్లోకి పంపిస్తారు. ఇంకా మిగతా వాళ్ళెవ్వరికి కూడా అవకాశం ఉందని పోలీసులు ముందే తేల్చి చెప్పారు. అదే విధంగా మెస్సీని చూసేందుకు ముందుకు రావడము, అతన్ని కలవాలనుకోవడము, ఆ ఫోటోలు, సెల్ఫీలు దిగాలనుకోవడం, Right. దానికి ప్రయత్నాలు కూడా చేయొద్దని పోలీసులు గట్టిగా చెప్పారు. అందరూ దూరం నుంచే చూడాలి, ఎంజాయ్ చేయాలి. ఇంకా లైవ్ టెలికాస్టింగ్ కూడా ఉండబోతుంది. ఇది ఇక్కడ నిర్వాహకులు తెలిపారు. అయితే రైట్. అభిమానులు ఎవరు పాసులు లేని వారు మాత్రం అక్కడికి రావద్దు, Hmm. ఇంట్లో నుంచే చూడాలని కూడా తెలిపారు. టికెట్లు దొరకని వాళ్ళు. ఇక 3 అంచెల భద్రత ఉండబోతుంది. ప్లాటూన్ సిబ్బంది, సివిల్ పోలీసులు, ఇంటెలిజెన్స్లు, సీసీ కెమెరాల పర్యవేక్షణ, డ్రోన్ల నిరంతర Okay. పర్యవేక్షణతో పాటు రైట్. సీఎం సెక్యూరిటీ వాళ్ళు అందరూ ఈ ఈవెంట్ లో భద్రతా ఏర్పాట్లు ఉండబోతున్నారు. దుర్గాప్రసాద్, రైట్. మొత్తానికి ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా మెస్సీ మానియా కొనసాగుతుంది. మరో 3 రోజుల పాటు కూడా ఈ మెస్సీ జోష్ అనేది ఉండబోతుంది. ఇక రేపు ముంబైకి వెళ్తారు. ఆ తర్వాత ఎల్లుండి ఢిల్లీలో ప్రధానమంత్రి తోటి Right. కూడా మెస్సీ కలుస్తారు. ఆ ప్రధానమంత్రి కలిసినప్పుడు ఒక ప్రత్యేక కార్యక్రమం కూడా ఉండబోతుంది. దుర్గాప్రసాద్. రైట్ విశాల్, థ్యాంక్ యూ. మరి మొత్తంగా చూసినట్లయితే మరి మెస్సీ మానియా మరి మరికొద్ది గంటలలో కూడా మరి హైదరాబాద్ వాసులకు మరి కనుల పండుగ చేయనుంది. అదేవిధంగా పోలీసు శాఖ వారు కూడా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు. అటు మరి రాహుల్ గాంధీ యొక్క రాక, అదేవిధంగా మరి మెస్సీ యొక్క రాక కూడా ఉన్న నేపథ్యంలో మరి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు మరి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.